వెల్కమ్ టు ఫ్రైడే మీడియా. గత కొన్ని రోజుల నుంచి వేణుస్వామి టీవీ5 మూర్తి మధ్య ఒక యుద్ధ వాతావరణం ఏర్పడి ఉంది. దీనికి ప్రధాన కారణం ఏంటంటే ఈ వేణుస్వామి సెలబ్రిటీల జాతకాలు చెప్తూ యూట్యూబ్ ఛానల్స్లో వాటిని ప్రచురిస్తూ కొంచెం ప్రాచుర్యం పొందాడనమాట. అంటే సెలబ్రిటీలు అతను జాతకం అడగకపోయినా కూడా ఎవరన్నా సెలబ్రిటీలకి పిల్లలు పుట్టినా లేకపోతే ఎవరైనా సెలబ్రిటీలు ఎవరైనా నిశ్చితార్థాలు చేసుకున్నా ఏదైనా పెళ్ళిళ్ళు చేసుకోకున్నా ఆ సందర్భాన్ని ఇతను ఉపయోగించుకుని వాళ్ళ జాతకాలను బహిర్గతం చేస్తూ యూట్యూబ్ ఛానల్స్ ద్వారా చెప్తూ ఉంటాడు. చెప్పిన తర్వాత ఇతను చెప్పింది కనుక జరిగితే అదిగో నేను అప్పుడు గతంలో చెప్పాను అట్లాగే జరిగిందని చెప్పి దాన్ని ఇతను ఎన్కాష్ చేసుకునే విధంగా కొంత ప్లాన్ చేసి సోషల్ మీడియా వ్యాప్తంగా ప్రాచుర్యం పొందాడు ఈ వేణుస్వామి అనే వ్యక్తి. దీన్ని ఏంటంటే మూర్తి గారు దీన్ని క్వశ్చన్ చేయడం మొదలుపెట్టాడు గత కొన్ని రోజుల నుంచి. ఆ టీవీ5 ఛానల్లో డిబేట్ కూడా నిర్వహించడం జరిగింది. ప్రధానంగా అసలు ఈ మూర్తికి వేణుస్వామికి యుద్ధం ఎక్కడ మొదలైందని కనుక మనం ఒకసారి ఆలోచిస్తే గతంలో ఒకసారి ఈ వేణుస్వామి అన్న వ్యక్తి ప్రధానమంత్రి మోడీ గారు నాకు ఆహ్వానం పలికారని చెప్పి ఒక ఫోటోని రిలీజ్ చేసి దాన్ని వార్తాపత్రికల్లో ప్రచురితమయ్యేలాగా చేసి దాని ద్వారా పబ్లిసిటీ పొందడానికి ప్రయత్నం చేశాడు. దీన్ని ఈ సందర్భంలో ఏంటంటే మూర్తి గారు అప్పట్లో ఒక ఛానల్లో డిబేట్ నిర్వహించి ఇది తప్పుడు ఫోటో అని చెప్పి ఇది మార్ఫింగ్ ఫోటో అని చెప్పి ప్రూవ్ చేయడం జరిగింది. అప్పటి నుంచే వీళ్ళిద్దరి మధ్య కొంత యుద్ధ వాతావరణం నెలకొని ఉంది. అప్పట్లోనే మూర్తి గారు ఏంటంటే ఇతను తప్పుడు వ్యక్తి, తర్వాత ఇతను ఫేక్ ఫోటోలతో తప్పుడు ప్రచారాలు చేసుకుంటున్నాడని చెప్పి ప్రూవ్ చేశాడు. అక్కడతో అది ఎండ్ అయిపోయింది. ఈ తర్వాత వేణుస్వామి గురించి ఆయన పెద్దగా పట్టించుకున్నది లేదు. తర్వాత కాలంలో కూడా ఎప్పుడు కూడా వీళ్ళిద్దరి మధ్యన మళ్ళీ వారు జరిగినట్టు మనకు ఎప్పుడు తెలియదు. కానీ ఈ మధ్యన ఏం చేశాడంటే 2019 ఎన్నికలకి జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవుతాడని చెప్పాడు. 2014 ఎన్నికలకి జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవుతాడని చెప్పాడు. 2024 ఎన్నికలకి జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవుతాడని చెప్పాడు. అంటే 2014 ఎన్నికల్లో చంద్రబాబు గారు సీఎం అయ్యారు, అక్కడ తప్పింది. దాన్ని ఏంటంటే పెద్దగా పబ్లిసిటీ చేయకుండా దాన్ని సైలెంట్ అయిపోయాడు. తర్వాత 2019లో ఎప్పుడైతే ఇతను చెప్పినట్టు జగన్మోహన్ రెడ్డి సీఎం అయ్యాడో ఇక ఇతను ప్రచారం పీక్స్లోకి వెళ్ళిపోయింది అనమాట. అంతకుముందు ఏంటంటే సినిమా సెలబ్రిటీలకు వారకు మాత్రమే జాతకాలు చెప్పి ఇతను ఇక అప్పటి నుంచి రాజకీయ నాయకుల జాతకాలు చెప్పడం, రాజకీయ నాయకుల గురించి కూడా యూట్యూబ్ ఛానల్లో కూర్చొని మాట్లాడటం, ప్రధాన పార్టీల అధ్యక్షుల గురించి మాట్లాడటం. ఇక ఇతను ఏంటంటే పేటరేగిపోయాడు. ఇతను పేటరేగిపోయే విధానం ఎంత దాకా వచ్చిందంటే చంద్రబాబు నాయుడు గారికి ఏదో అష్టమ శని ఉంది ఏదో శని ఉందని చెప్పి చంద్రబాబు నాయుడు గారి జాతకాన్ని కూడా ఇతను బహిర్గతం చేసే పరిస్థితి వచ్చింది. ఇక పవన్ కళ్యాణ్ గారి గురించి అయితే పవన్ కళ్యాణ్కి అసలు రాజయోగమే లేదు, ఇతను జీవితాంతం కొట్లాడినా కనీసం ఎమ్మెల్యే కూడా కాలేడని చెప్పి పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పడం జరిగింది. ప్రధానంగా ముఖ్యమైనటువంటి పోస్టుల్లో ఉన్నటువంటి రాజకీయ నాయకులను టార్గెట్ చేస్తూ జాతకాలు వాళ్ళ యూట్యూబ్ ఛానల్లో బహిర్గతం చేస్తూ కొంత ఇతను హల్చల్ చేస్తున్నాడని చెప్పాలి కొంతకాలం నుంచి. దీని మీద ఏంటంటే ఈ మధ్యన నాగ చైతన్య తర్వాత శోభితా ధూళిపాళ్ళ నిశ్చితార్థం జరిగితే దాని మీద జాతకం చెప్పడం జరిగింది. ఆ జాతకానికి సంబంధించి ఇప్పుడు మూర్తి గారు ఒక డిబేట్ కండక్ట్ చేశాడు. ఇక ఆ డిబేట్ కండక్ట్ చేసిన రోజు నుంచి వీళ్ళిద్దరి మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. ఇక ఆ డిబేట్ని వాళ్ళు ఒక డిబేట్ నిర్వహించి ఆపుకోకుండా దాన్ని కొంచెం కంటిన్యూ చేస్తూ వస్తున్నారు. ఇక దీనికి ఏంటంటే ఈ వేణుస్వామి ఏం ఆలోచించాడంటే దీనికి మనం ఏదో కౌంటర్ ఇవ్వకపోతే వీళ్ళు ఆపేలాగలేరని చెప్పి ఇప్పుడు మూర్తి గారికి కౌంటర్ ఇచ్చే విధంగా అంటే టీవీ5కి మూర్తికి కౌంటర్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఒక ఫేక్ ప్రచారాన్ని తలకెత్తుకున్నాడు ఈ వేణుస్వామి. అదేంటంటే ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకున్నదని వాయిస్ రికార్డ్ చేసి దాన్ని ఏదో మూర్తి తరపున ఒక వ్యక్తి వచ్చి మాట్లాడినట్టు వీళ్ళ తరపున ఒక మహిళ మాట్లాడినట్టుగా ఒక వాయిస్ రికార్డ్ చేసి ఇదిగో నన్ను 5 కోట్లు డిమాండ్ చేస్తున్నారు కాబట్టి మీరే నన్ను కాపాడాలి, బ్రాహ్మణ సంఘాలు కాపాడాలి, జర్నలిస్టులు కాపాడాలి, డాక్టర్లు కాపాడాలి, లాయర్లు కాపాడాలని చెప్పి అతని వైపుతో సహా వచ్చి ఒక వీడియో రిలీజ్ చేశాడు. ఆత్మహత్య నాకు దిక్కు అని చెప్పి ప్రజలను వేడుకుంటున్నట్టుగా ఒక వీడియో రిలీజ్ చేయడం జరిగింది. అంతకుముందు ఇతని వీడియోలు కనుక సోషల్ మీడియాలో మీరు కొన్ని చూస్తే అతను ఇచ్చిన బిల్డప్లు చూస్తే పెద్ద పెద్ద మాఫియా డాన్లు తర్వాత నార్కోటిక్ డాన్స్ ఉంటారు కదా వాళ్ళకు కూడా అంత సెక్యూరిటీ ఉన్నట్టుగా ఇతనికి బౌన్సర్లు ఇతని ఆఫీసులో ఆ బౌన్సర్లో స్టార్టింగ్ గేట్ దగ్గర నుంచి బౌన్సర్లు ఎంతమంది ఉన్నారు ఏంటని చెప్పి ఒక వీడియో తీసి దాన్ని సోషల్ మీడియాలో కూడా పెట్టాడు. దానికి ఏంటంటే వీడు సెలబ్రిటీలకు సంబంధించిన జాతకాలు చెప్తూ ఉంటాడు కదా వాళ్ళ అభిమానులు ఎక్కడన్నా ఇతను దాడి చేస్తారని చెప్పి ముందు జాగ్రత్త చేయరనమాట. అది అంటే ఈ వీడియో చూసి ఎవరైతే మీద దాడి చేయడానికి వెళ్ళకుండా ఉంటారో వీడికి బాగా సెక్యూరిటీ ఉంది, పెద్ద పెద్ద బౌన్సర్లను పెట్టుకుని ఉన్నాడు కాబట్టి మనం వెళ్తే ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడుతుందని చెప్పి హెచ్చరిక చేసే ఉద్దేశంతో ఆ వీడియోలని సోషల్ మీడియాలో పెట్టి వాటిని తిప్పుతూ ఉన్నాడు సోషల్ మీడియాలో. అవన్నీ చూసిన వాళ్ళు ఏమనుకుంటారు అబ్బో వేణుస్వామికి చాలా సెక్యూరిటీ ఉంది వీడి జోలికి మనం వెళ్ళకూడదు బాబు, ఎవరిని అభిమాన హీరోని వాటి మీద వాళ్ళ మీద జాతకాలు చెప్తాడు కదా ఎవరు అభిమానులకి కాలొద్ది కడుపు మండుద్ది వీడిని ఎక్కడన్నా కనపడితే దాడి చేసే పరిస్థితులు ఏర్పడతాయి. దానికి ఏంటంటే విరుగుడుగా ఏంటంటే ఈ వీడియో రిలీజ్ చేస్తే ఎవరో నా జోలికి రారనే ఉద్దేశంతో వీడు గతంలో కొన్ని వీడియోలు రికార్డ్ చేసి అవన్నీ సోషల్ మీడియాలో తిప్పుతూ ఉన్నాడు. ఇప్పుడేమంటున్నాడంటే నాకు ఆత్మహత్య చేశారని నన్ను వేధిస్తున్నారు, నన్ను చచ్చిపోయేలాగా చేస్తున్నారని చెప్పి ఒక పిరికోళ్ళలాగా వచ్చి భార్యతో సహా వచ్చి ఇంటర్వ్యూలు ఇచ్చి మాట్లాడుతున్నారు. అసలు వీళ్ళిద్దరు ఈ భార్యాభర్తలు ఇద్దరు నటన కనుక చూస్తే మనం అవాక్ కావాల్సిందే.
ఇతని కన్నా ఎక్కువ ఆవిడ నటిస్తుంది. అంటే ఆవిడ ఏంటంటే వీణ వాయిద్యురాలుగా మంచి పేరు ప్రఖ్యాతులు ఉన్న మహిళ ఆవిడ కూడా మరి ఈ భర్తని వెనకేసుకొచ్చే ఉద్దేశంతో ఆవిడ పేరుని కూడా చెడగొట్టుకుంటుంది. జ్యోతిష్యం తప్పు కాదు. హిందూ మతాన్ని నమ్మే వాళ్ళు ఎవరైనా కూడా జ్యోతిష్యాన్ని కూడా నమ్ముతారు. మన దేశంలో మన హిందూ మతానికి ఎంత ప్రాముఖ్యత ఉందో జ్యోతిష్యానికి కూడా అంతే ప్రాముఖ్యత ఉంది. కాకపోతే ఏంటంటే జ్యోతిష్యం అనేది ఒక గురువు ఎవరన్నా సహాయం కోరి వచ్చి నా జ్యోతిష్యం నా జాతకం చూసి చెప్పండి అని అడిగితే ఒక గురువు అతనికి పర్సనల్గా 4 గోడల మధ్యన పర్సనల్గా చెప్పాల్సిన వ్యవహారాన్ని వీడేంటంటే ఈ వేణుస్వామి అన్నవాడు ఇన్ని సోషల్ మీడియాలో యూట్యూబ్లో తీసుకొచ్చేసి దాన్ని బహిర్గతం చేస్తాడనమాట. ఇదిగో పలానా హీరో జాతకం ఇది, పలానా రాజకీయ నాయకుడి జాతకం ఇది, పలానా హీరో హీరోయిన్కి పుట్టిన బిడ్డ జాతకం ఇది, లేకపోతే పలానా సెలబ్రిటీకి పుట్టిన పిల్లోడి జాతకం ఇది అని చెప్పి వీడు సోషల్ మీడియాలో బహిర్గతం చేస్తూ వాళ్ళందరినీ బజార్ గిడిచే కార్యక్రమాలు చేస్తూ ఉంటాడు అనమాట. కాబట్టి ఏంటంటే దీని మీద మూర్తి గారు ఎత్తుకున్నది కరెక్ట్ పాయింటే. ఇప్పుడు వేణు అన్నవాడిని పెద్ద TV5లో డిబేట్లు కండక్ట్ చేసి గంటలు చేసి అంత వ్యవహారం ఉన్న వ్యక్తి అయితే ఏం కాదు వీడు ఒకప్పుడు. కానీ ఇప్పుడు ఏంటంటే ఈ సోషల్ మీడియాని యూజ్ చేసుకుని ఈ చిన్న యూట్యూబ్ ఛానల్స్లో ఇంటర్వ్యూలు ఇచ్చుకుంటూ ఆ యూట్యూబ్ ఛానల్కి ఎదురు డబ్బులు ఇచ్చి ఆ ఇంటర్వ్యూలు కండక్ట్ చేసే విధంగా ఏర్పాట్లు చేసుకుని ప్రచారం పొందుతూ ఈ క్లయింట్లను తెచ్చుకుంటాడు అనమాట. వీడికి ఏంటంటే కన్సల్టేషన్ ఫీజే 10,000 రూపాయలంట. ఓన్లీ వచ్చి వీడి దగ్గరికి వచ్చి నా జాతకం చూడు ప్రభు అని చెప్పి వాడి దగ్గరికి వెళ్ళి మన టైము డేటు మన బర్త్ డేటు టైం ఇస్తే వాడు జస్ట్ మనతో కన్సల్టేషన్ చేయడానికి 10,000 రూపాయలంట. ఈ తర్వాత మన జాతకంలో దోషాలు, వాటికి పూజలు, తర్వాత వాడిని ఆబలి ఇవ్వాలి, మాంసం పెట్టాలి, ఇవన్నీ మావులే. ఇవన్నీ తర్వాత ఫీజులు అవన్నీ లక్షల్లో వేలల్లో లక్షల్లో ఉంటాయి. అంటే వెళ్ళిన మనిషిని బట్టి ఆధారపడి ఉంటుంది. కోటేశ్వరుడు వెళ్తే లక్షల్లో తింటాడు, బాగా ఎక్కువ ఆస్తి ఉన్నవాడు వెళ్తే ఆయన ఇంకా కోట్లలో తింటాడు, లేదు కొంచెం మాదిరోళ్ళు వెళ్తే వాడిని వేలల్లో తింటాడు అనమాట. వీడికి ఏంటంటే ఫస్ట్ కన్సల్టేషన్ ఫీజు రూపంలో 10,000 చెల్లించుకుని మనం వెళితే మన జాతకంలో దోషాలను బట్టి తర్వాత లక్షల రూపాయల ఫీజులు వసూలు చేస్తూ ప్రజల సొమ్ముని మెక్కేస్తూ బతుకుతున్నాడు అనమాట. ఎందుకంటే మన దేశంలో జ్యోతిష్యాన్ని నమ్ముతారు కాబట్టి ప్రజల యొక్క వీక్ పాయింట్ మీద వీడు టార్గెట్ చేస్తున్నాడు అనమాట. అంటే జ్యోతిష్యం నీ జాతకం ఇది అని చెప్తే ఖచ్చితంగా ఎక్కువ మంది నమ్మే అవకాశాలు ఉంటాయి. దాన్ని అడ్డం పెట్టుకుని వీడు పబ్బం గడుపుకుంటూ కోట్లు గడిస్తున్నాడు. ఇప్పుడు దీన్ని బ్రేక్ చేస్తూ వీడి పాపాలు పండే రోజుని ఈ మూర్తి గారు తీసుకొచ్చాడు దగ్గరలోకి. ఈ మూర్తి గారు ఏంటంటే డిబేట్ కండక్ట్ చేశాడు. దీన్ని మూర్తి కౌంటర్ ఇచ్చే ఉద్దేశంతో ఈ ఫేక్ వీడియో రిలీజ్ చేశాడు. ఇప్పుడేమైందంటే ఎవరన్నా నేను బాధితుడు అని వేణుస్వామి చెప్తున్నాడు కదా, ఈ వేణుస్వామి గారు వెళ్ళి కేసు పెట్టాల, మూర్తి గారు వెళ్ళి కేసు పెట్టడం జరిగింది. మూర్తి గారు కేసు పెట్టి ఏంటంటే ఇదిగో వీడు నేను బెదిరించాడని చెప్పి నన్ను దుష్ప్రచారం చేస్తున్నాడు, అసలు ఈ వాయిస్లు ఎవరయ్యి అని చెప్పి కనుక్కోండి అని చెప్పి మూర్తి గారే పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఏంటంటే ఆ వాయిస్లు ఎవరయ్యా, మాట్లాడింది ఎవరో, ఈ వేణుస్వామి బండారం భాగవతం అంతా కూడా అతి తొందరలోనే బయటపడే అవకాశాలు ఉన్నాయి. ఇతను జైలుకి వెళ్ళే అవకాశాలు కూడా లేకపోలేదు. తర్వాత ప్రజల్లో కూడా వీడు ప్రాభావం కోల్పోయి వీడి దగ్గరికి ఎవరో జాతకాలు చూపించుకోవడం కూడా వెళ్ళరు. కాబట్టి ఏంటంటే ఈ వేణుస్వామి పాపం ఇప్పుడు పండిందని చెప్పాలి. ఫైనల్గా మనం ఆడుకోవాల్సింది ఏంటంటే 10 మందికి శకునం చెప్పే బల్లి కుడితిలో పడి చచ్చిందని చెప్పి ఒక సామెత ఉంది కదా, ఆ టైప్లో వీడు 10 మందికి జాతకాలు చెప్పే వీడు ఆడి జాతకాన్ని సరిగ్గా చూసుకోకుండా ఆ మూర్తి జోలికి వెళ్ళి ఆ TV5 మూర్తి గారి జోలికి వెళ్ళి వీడు అబాస్ పాలు అవడం జరిగింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ 5D మీడియా.